హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పోరంకిస్ కిచెన్లో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నా స్టైల్లో నేను మీకు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కుక్ అయ్యేలాగా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో 1 లీటర్ జున్ను పాలతో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. పూర్వం మా చిన్నప్పుడు మా అమ్మగారు ప్రిపేర్ చేసే విధంగా కాకుండా కుక్కర్లో చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో టిప్స్ అవి చెప్తూ ఉంటాను కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందు జున్ను పాలు 1 లీటర్ తీసుకుంటున్నానండి. జున్ను పాలు కాస్త కలర్ ఎల్లోయిష్గా ఉంటాయన్నమాట. ఇవి 2వ రోజు జున్ను పాలు. వీటిని ఒక గిన్నెలోకి వడకట్టుకొని తీసుకోవాలి. ఏమైనా పుల్లలు నలకలు ఉంటాయన్నమాట. కాబట్టి 2వ రోజు జున్ను పాలని నేను ఇలా వడకట్టి తీసుకున్నాను. మరొక గిన్నెలో గేదె పాలు 1 లీటర్ తీసుకున్నాను. 1 లీటర్ జున్ను పాలకి 1 లీటర్ గేదె పాలు తీసుకున్నాను. జున్ను పాలు ఎల్లోయిష్గా ఉంటాయి, గేదె పాలు వైట్గా ఉంటాయి. చూడండి డిఫరెన్స్. ఇప్పుడు గేదె పాలు తీసుకున్న గిన్నె కాస్త పెద్దగా ఉండేలాగా చూసుకున్నాను. దానిలోకి ఈ జున్ను పాలు కలిపేసుకుంటున్నాను. మనం అడుగు బాగా మందం ఉన్న గిన్నెలో ఈ పాలని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉడికించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలలో జున్ను పాలు వేసేసినాక 2 లీటర్ల పాలు అయ్యాయి. ఇవి 2 లీటర్ల పాలకి 400 గ్రాముల బెల్లాన్ని బాగా సన్నగా తరిగి తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఈ 400 గ్రాముల బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని కరగబెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి. దానికోసం ఒక 2-3 స్పూన్లంత మాత్రమే వాటర్ వేసుకుంటున్నాను, జస్ట్ ఈ బెల్లం కరగడానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టుకొని గరిటెతో ఈ బెల్లం అంతా కలుపుతూ 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది. గెడ్డలు లేకుండా బెల్లం కరగడం కోసమేనండి నేను ఉడికిస్తుంది. పూర్వీకులైతే ఈ పాలల్లోనే బెల్లం వేసి చేత్తో బాగా పిసికేసేవారనమాట. దానివల్ల బెల్లం అంతా చక్కగా కరిగిపోయేది. అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఈ టైంలోనే దీనిలోకి 1 స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి ఎందుకు వేసుకుంటున్నామంటే వాతం అనేది ఉండదండి. జున్ను వాతం అంటారు. మనం తీసుకున్నది 2వ రోజు జున్ను పాలు అయినప్పటికీ కూడా మనం 1 స్పూను మిరియాల పొడి వేస్తున్నాము. వాతం లేకుండా ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికోసం 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ పంచదార కలిపి మిక్సీ పట్టిన ఇలాచీ పౌడర్ అనమాట. మంచి స్మెల్ కోసం. జున్ను పాలు కాస్త నీచు వాసన వస్తాయండి. అందువల్ల ఖచ్చితంగా కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పాలు అయితే రెడీగా ఉన్నాయి కదండి. అడుగు మందం ఉన్న గిన్నెలో వేసుకుని ఉన్నాం కదా పాలు. ఆ పాలల్లోకి మనం కరిగించుకున్న ఈ బెల్లం అంతా వేసేసేయాలి. వేసేసి గరిటెతో బాగా కలపాలన్నమాట. మనం కరిగించుకున్న ఈ బెల్లం పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. బాగా ఇలా కలిపిన తర్వాత మరొక అడుగు బాగా మందం ఉన్న గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకోవాలండి. నేనైతే కుక్కర్లో చూపిస్తున్నాను. ఇడ్లీ పాత్ర అయినా పర్వాలేదన్నమాట. ఇడ్లీ పాత్ర 2 లీటర్ల పాలు గిన్నె పట్టేంత పెద్దదైతే ఓకే అండి. అలా కాని పక్షంలో పెద్ద కుక్కర్ ఉంటే కుక్కర్ తీసుకోండి. నేనైతే కుక్కరే తీసుకున్నానండి. ఇక్కడ ఈ కుక్కర్లో అడుగున మనం ఇడ్లీలు ఉడికించుకోవడానికి నీళ్ళు ఎలా వేస్తామో అలాగే దీనిలోకి 1 గ్లాసున్నర వాటర్ వరకు వేసాను అనమాట, స్టీమ్ అవ్వడానికి. ఆ వాటర్ వేసిన తర్వాత ఈ గిన్నెని జాగ్రత్తగా ఈ కుక్కర్లోకి పెట్టేయాలి. గిన్నె చాలా పెద్దగా ఉంది అయినప్పటికీ నేను ఇట్లా పట్కర్తో చక్కగా అడ్జస్ట్ చేసి లోపలికి గిన్నెని పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసేయాలి. మూత పైన కుక్కర్ మూత పెట్టేసి విజిల్ తీసేయాలండి. మూతకి విజిల్ తీసేసి ఓన్లీ మూత మాత్రమే పెట్టి 20 నుంచి 30 మినిట్స్ వరకు సిమ్ టు మీడియం, సిమ్ కంటే కాస్త ఎక్కువ, మీడియం కంటే కాస్త తక్కువ ఫ్లేమ్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 1/2 అవర్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీయాల్సిన అవసరం లేదండి. 1/2 అవర్ తర్వాత మాత్రమే నేను మూత తీసాను. చూడండి, జున్ను అయితే పై వరకు చక్కగా పొంగి ఉడికింది. చూసారా, మనం ఇప్పుడు చాకు పెట్టి ఈ జున్ను లోపల కాంట గుచ్చి చూడాలన్నమాట. ఈ చాకు కనుక పాలు అంటుకుంటే జున్ను ఉడకలేదని అర్థం. మనకైతే పాలు అంటుకోలేదండి, పర్ఫెక్ట్గా జున్ను అయితే ఉడికిపోయింది. ఒకవేళ
చాకుకు అలా అంటుకుని పాలు కనిపిస్తే మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోండి, సరిపోతుంది అంతే. ఇప్పుడైతే మనకి జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ గిన్నెని పక్కకి తీసి నేను ఈ జున్నుని మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జున్ను పాలు రెండవ రోజువి చాలా మందికి గట్టిగా రాదు. అందుకని ఏం చేస్తారంటే మామూలు గేదె పాలు కలపకుండానే మామూలు జున్ను పాలతోనే జున్ను చేసేసుకుంటారు. అది గరిటతో కలిపేసుకుంటూ ఉడికించుకుంటారు. చాలామందికి ఈ ప్రాసెస్ తెలియదు అనమాట. మా అమ్మ వాళ్ళు చేసేది నేను చూసి మా అమ్మగారిని అడిగి ఈ పద్ధతిలో మీకు చేసి చూపిస్తున్నాను. రెండవ రోజు కూడా జున్ను పాలు మామూలు గేదె పాలు మిక్స్ చేసుకొని ఇంత పర్ఫెక్ట్గా చక్కటి గెడ్డ లాంటి జున్నునైతే మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ జున్నును తీసుకుందామండి. ఇలాగే వస్తుంది. మీకు ఎప్పుడైనా జున్ను పాలు లభిస్తే మొదటి రోజు అయినా సరే 1 లీటర్కి 1 లీటర్ గేదె పాలు కలిపి 2 లీటర్లు చేసుకొని జున్ను చేసుకోవచ్చు. రెండవ రోజు అయినా కూడా పర్వాలేదండి, ఇలాగే వస్తుంది జున్ను. ఇది వేడి మీద నేను మీకు చూపిస్తున్నాను. చల్లారిన తర్వాత ఇంకా చక్కగా గట్టిగా అవుతుంది. ఈ జున్నుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులైనా తినచ్చు, పాడవదండి. చల్లారిన తర్వాత ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులకి శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.